హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోష్నా థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మా చర్చి ఫెస్టివల్ ఏ విధంగా జరిగింది అనేది అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చాలా డేస్ తర్వాతనైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అనుకున్నన్ని వ్యూస్ రావట్లేవు. ఇంతకుముందు వీడియోస్ చెప్పినట్లుగానే రీచ్ కావట్లేను. అందుకనే బాధ కొద్దే ఇంకా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా చర్చ్ అయితే కట్టి 25 ఇయర్స్ అవుతుంది కాబట్టి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇది 27th ఏప్రిల్ 27th 28th అయితే ఫెస్టివల్ అయితే జరుపుకున్నారనమాట. అయితే నేనైతే వెళ్ళాను. 27th రోజు ఏ విధంగా చేస్తారనేది ఈ వీడియోలో ఉంది. ప్రతి ఒక్కరి ఇంటికి బ్యాండ్తోనే వస్తారు. బ్యాండ్తో వచ్చి మనం క్యాండిల్స్ ముందే తీసుకుంటాం అనమాట చర్చి నుంచి. ఆ చర్చి నుంచి క్యాండిల్స్ తీసుకున్నాయి ప్లస్ మన ఇంట్లో ఏదైనా మనం కానుకలు ఇవ్వాలనుకుంటే ఆ కానుకలు ఆ బ్యాండ్తో వెళ్ళి చర్చిలో సమర్పించి రావాలన్నమాట. అక్కడనే మళ్ళీ మనం తీసుకున్న క్యాండిల్స్ని కూడా మేరీమాత దగ్గర ముట్టించి రావాలన్నమాట. మనం ప్రేయర్ చేసుకొని రావాలి. అక్కడ కూడా మనకు ప్రేయర్ చేస్తారనమాట. ఇదే అనమాట మా విలేజ్ చర్చ్. అయితే చాలా బాగుంది కదా చూడడానికి. లోపల కూడా ఇంకా కొంచెం రీకన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది మేరీమాత స్వరూపం ఉంటుంది అనమాట. ఇక్కడ క్యాండిల్స్ ముట్టించేది ఇక్కడనే. ఇక్కడ కానుకలు సమర్పించిన వెంటనే ఇక్కడైతే ప్రేయర్ చేశారు ఫాదర్స్ వాళ్ళు. అక్కడ సైడ్కి క్యాండిల్స్ అయితే ముట్టించామన్నమాట. క్యాండిల్స్ అనేవి ముట్టించిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. తర్వాత ఊరు మొత్తం ప్రదక్షిణం అయితే చేస్తారనమాట ప్రేయర్ చేసుకుంటూ. మా విలేజ్ చర్చ్ నేమ్ అయితే రాయప్ప గారి పేరు మీద ఉందన్నమాట. పుంత రాయప్ప గారి దేవాలయము. రాయప్ప గారి స్టాచ్యూను పట్టుకొని ఆ ఊరు మొత్తం ప్రదక్షిణం అయితే చేస్తామన్నమాట. ప్రేయర్స్తోని, సాంగ్స్తోని వీధి వీధి మొత్తం తిరుగుకుంటూ ప్రదక్షిణం అయితే చేస్తామన్నమాట. ప్రత్యేక విధంగా రాయప్ప గారి స్వరూపం ఉంటుంది. ప్రదక్షిణం అయిపోయిన తర్వాతకి నైట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయన్నమాట. పిల్లలందరూ చాలా బాగా డ్యాన్స్ వేశారు. ఓన్లీ జీసస్ సాంగ్స్ మీదనే ఈ విధంగా డెకరేట్ చేశారు చర్చి మొత్తము. అవన్నీ వీడియోస్ తీయడానికి వీలు కాలేదు, కానీ చాలా బాగా జరిగింది పండగ అయితే. మార్నింగ్ 28th మార్నింగ్ చర్చ్ అయితే చాలా బాగా జరిగింది. చాలామంది ఫాదర్స్తోని దివ్యసప్రసాదం ఇచ్చే పిల్లలకు దివ్యసప్రసాదం కూడా ఇచ్చారనమాట. చాలా ఘనంగా జరిగింది చర్చ్ ఫెస్టివల్ అయితే. ఇదే అనమాట లోపల మా చర్చ్. చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతకుముందు వీడియోలు కూడా చూడకపోతే నా వీడియోస్ని చూడండి, సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్.